సో ఇక్కడ మనకు ఇందాక చెప్పిన ప్రకారంగా క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, ఎనీ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి 2 భాగాలు కలిగి ఉంటుంది. ఒకటి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, పత్రహరిత సంక్లిష్టం అంటారు దాన్ని. క్లోరోఫిల్ కాంప్లెక్స్ అంటారు, లేదా పత్రహరిత సంక్లిష్టం అనేటువంటిది ఒక చుట్టూ ఉంటుంది. మధ్యలో చర్యా కేంద్రకం ఉంటుంది. ఎనీ ఫోటో సిస్టమ్ హ్యావింగ్ 2 parts, the one is the light harvesting complex and another is the center, that is the reaction center, చర్యా కేంద్రకం. అయితే ఇక్కడ PS1 ఇక్కడ కనిపిస్తుంది. PS1 లోపల చర్యా కేంద్రకం P700 ఉంటుంది. దాని చుట్టూ ఉన్నటువంటి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ ఉంటుంది. అందులో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్స్ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే పిగ్మెంట్ సిస్టమ్ 2 వర్ణద్రవ్య వ్యవస్థ 2 లోపల చర్యా కేంద్రకం ఏమేమి ఉంటుంది? P680 ఉంటుంది. దాని చుట్టూ ఉన్నటువంటి క్లోరోఫిల్ అణువులు చాలా ఉంటాయి. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్స్ ఉంటాయి. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. అదేమిటంటే రేషియో డిఫరెంట్గా ఉంటుందండి. ఫర్ పిగ్మెంట్ సిస్టమ్ 1 తీసుకున్నట్టయితే ఇందులో సాధారణంగా ఇది ఎక్కడ ఉంటుంది అంటే నాన్ అప్రెస్డ్ పార్ట్లో ఉంటుంది. త్వచాల లోపల బయటికి పొడుచుకొని వచ్చినటువంటి త్వచాలు ఉంటాయి కదా, అందులో పిగ్మెంట్ సిస్టమ్ 1 ఉంటుంది. తర్వాత దీంట్లో రియాక్షన్ సెంటర్ ఏముంటుందంటే పిగ్మెంట్ 700 అనే క్లోరోఫిల్ ఏ అని ఉంటుంది. తర్వాత నాన్ అప్రెస్డ్ పార్ట్లో ఉన్నటువంటి యొక్క లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అణువుల యొక్క సమూహం ఎట్లా ఉంటుందంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి యొక్క కాంబినేషను 4:1 రేషియోలో ఉంటాయి. క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అనేటువంటి ఈ యొక్క లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ లోపల 4:1 రేషియోలో ఉంటాయి. 4 రేషియోలో క్లోరోఫిల్ ఏ, ఆ తర్వాత 1 రేషియోలో క్లోరోఫిల్ బి అణువులన్నీ కలిసి చుట్టూ ఉంటాయి. నేను ఇందాక చెప్పాను, మధ్యలో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ప్రధాన వర్ణద్రవ్యము. ఇది మార్పు చెందిన క్లోరోఫిల్ ఏ అని మీరు గుర్తుపట్టాలి. అది ఏనే కావచ్చు, ఏ పై చుట్టూ కూడా ఉన్నాయి. కానీ మార్పు చెందిన క్లోరోఫిల్ ఏ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ రియాక్షన్ సెంటర్. ఇక్కడ కూడా అంతే. పిగ్మెంట్ సిస్టమ్ 2లో కూడా మార్పు చెందిన క్లోరోఫిల్ ఏ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ పిగ్మెంట్ 680. సో ఈ రెండు కూడా దీస్ ఆర్ 2 పిగ్మెంట్ సిస్టమ్స్. రియాక్షన్ సెంటర్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ the absorption of light and different wavelength of light, right? Okay, idokati. Tarvata pigment system 1 indake em cheppukunnam. Pigment system 1 lopata reaction center pigment 700. The ratio of chlorophyll A, chlorophyll B is a 4:1 ratio, and more keratins are present. ఇందులో పిగ్మెంట్ సిస్టమ్ 1 లోపల మోర్ కెరోటిన్స్, ఎక్కువగా కెరోటిన్స్ ఉంటాయి. 4:1 రేషియోలో ఏ, బి యొక్క నిష్పత్తి లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది. ప్లస్ మధ్యలో ఉన్నటువంటి చర్యా కేంద్రకము పిగ్మెంట్ 700గా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో లెట్ us వెరిఫై దట్ పిగ్మెంట్ సిస్టమ్ 1, ద రియాక్షన్ సెంటర్ ఇస్ పిగ్మెంట్ 700, ద రేషియో ఆఫ్ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి 4:1%, and the more keratins are present, that is the photosystem 1. Now let us see that photosystem 2, the reaction center is pigment 680, and surrounding the light harvesting complexes are there. The light harvesting complexes are see that A and B is a ratio 1:1 ratio. 1:1 ratio lo untundi. Both are equal in ratio in the light harvesting complex, and more xanthophylls are present. And at the same time pigment system 2 is present oppressed part లోపల తైలకాడ త్వచాలు బయటికి పొడుచుకోకుండా లోపల ఒకదాని పోయేట్టుగా అమర్చబడి ఉంటాయి చూడండి, అందులో పిగ్మెంట్ సిస్టమ్ 2 ఉంటుంది. సో దిస్ ఈజ్ ద నాన్ అప్రెస్డ్ పార్ట్లో ఉంటుంది, అది అప్రెస్డ్ పార్ట్లో ఉంటుంది. తర్వాత ఇందులో రియాక్షన్ సెంటర్ P700, ఇందులో రియాక్షన్ సెంటర్ P680. ఇందులో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి యొక్క రేషియో మనకి ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఏం చెప్పాను, 1:1 రేషియోలో ఏమో పిగ్మెంట్ సిస్టమ్ 2లో ఉంటుంది, 4:1 రేషియోలో పిగ్మెంట్ సిస్టమ్ 1లో ఉంటుంది. డిఫరెన్స్ ఉన్నది చూడండి. ఆ అణువులు కూడా ఎన్ని ఉంటాయి ఇక్కడ? 1 లోపల చూసినట్టయితే 100 లోపల 50 అవి 50 ఇవి ఉంటాయి. అలా కాకుండా దీంట్లో అయితే మనకు 250 దాకా ఉంటాయి. అది మనకి ఎట్లా ఉంటాయి? 1:1 రేషియోలో మనకు కనిపిస్తాయి. 4:1 రేషియోలో ఏమో 1లో, 1:1 రేషియోలో ఏమో 2లో మనకు కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా ఎందుకున్నాయంటే ఈ యొక్క క్లోరోఫిల్ ఏను రక్షించడానికి ఉన్నాయి. చుట్టూ ఎందుకు ఉన్నాయంటే రక్షించడానికి ఉన్నాయి. ఎందుకు రక్షించాలి?
అనే విషయాన్ని వస్తే జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో అణువులన్నీ కూడా లైట్ను అబ్జార్బ్ చేసి మధ్యలోకి తీసుకొస్తాయి. చూడండి, ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి. ఇది మధ్యలో ఉన్నటువంటి డార్క్గా మనకు కనిపిస్తుంది చూడండి. ఈ డార్క్ అనేది రియాక్షన్ సెంటర్. ఈ రియాక్షన్ సెంటర్కు మనకు రావాలి. ఫోటాన్స్ అని కాంతి రేణువులు మొట్టమొదట లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ మీద పడ్డాయి. ఆ తర్వాత ఆ ఫోటాన్స్ ఎక్కడికి చేర్చబడ్డాయి? ఇంకొక అణువుకు చేర్చబడ్డాయి. అది కూడా లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి అణువే. అక్కడి నుంచి చివరికి ఎక్కడ పోయింది? అల్టిమేట్లీ రీచ్ ద రియాక్షన్ సెంటర్. అప్పుడు రియాక్షన్ సెంటర్ ఏమైందంటే అది తీసుకొని అది ఎక్సైట్ అయ్యి ఎలక్ట్రాన్ రిలీజ్ చేసి ప్రైమరీ ఎక్సెప్టార్కు పంపింది. అంటే ఇది చాలా సున్నితమైన అణువు. ఇది డైరెక్ట్గా కాంతి పడితే ఇది ఫోటో ఆక్సిడేషన్ జరిగే అవకాశం ఉంది. కాంతి ఆక్సీకరణ జరిగేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏ అనేటువంటిది పిగ్మెంట్ 680 కానీ పిగ్మెంట్ 700 కానీ ఎందుకు మధ్యలో ఉంది, ఎందుకు రియాక్షన్ సెంటర్గా ఉందంటే అదే చర్యను నడిపేది. అది కాంతికి చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే ఇవి చుట్టూ రక్షింపబడుతూ ఉంటాయి. రక్షణకు తోడ్పడినటువంటి అణువులు లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్, మధ్యలో ఉన్నటువంటి అణువేమో పిగ్మెంట్ సిస్టమ్ 1లో అయితే పిగ్మెంట్ 700, పిగ్మెంట్ సిస్టమ్ 2లో అయితే P680 అనేటువంటి అణువులు మధ్యలో ఉన్నాయి. వాటి చేత ఈ యొక్క ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. అది మనం చూస్తాం ఇక్కడ. సో ఇందులో మనకు జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఎలక్ట్రాన్ రవాణా గురించి మాట్లాడదాం. ఎలక్ట్రాన్ రవాణా అనేది చాలా ముఖ్యమండి. ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటిది కాంతి సమక్షంలో జరుగుతుంది. ఈ కాంతి సమక్షంలో ఎలక్ట్రాన్ రవాణా 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా, దీన్ని ఇంకో పేరుతో పిలుస్తాం, అచక్రీయ ఫోటో ఫాస్ఫారిలేషన్ అని పిలుస్తారు. రెండవది చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా, దీన్ని ఏమంటామంటే చక్రీయ ఎలక్ట్రాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా అని పిలుస్తారు. మామూలుగా సైక్లిక్ ఫోటో ఫాస్ఫారిలేషన్ కూడా పిలుస్తారు. సో ఈ రకంగా మనకు ఎలక్ట్రాన్ రవాణాలు 2 ఉన్నాయి. మొట్టమొదట మనం ఏం చేసుకున్నామంటే నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. చూడండి ఒకసారి. నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా అనేది 2 పిగ్మెంట్ సిస్టమ్ల సహాయం చేత జరుగుతుంది. గ్రానా థైలాకాయిడ్స్ లోపల 1 and 2 2 ఉంటాయి. స్ట్రోమా థైలాకాయిడ్స్ లోపల ఓన్లీ 1 ఉంటుంది. ఒకవేళ ఓన్లీ 1 మాత్రమే యాక్టివేట్ అయితే జరిగేటటువంటి ఎలక్ట్రాన్ రవాణా సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా. అలా కాకుండా 2 యాక్టివేట్ ఒకటేసారి అయితే జరిగేటటువంటి రవాణా అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా, నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా జరుగుతుంది. సో సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా కంటే నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా వల్ల ఎక్కువ లాభం ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది, కాబట్టి ఎక్కువ ఫోటోసింథసిస్ జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని మామూలుగా ఎనర్జీ లోయర్ ఎనర్జీ టు హయ్యర్ ఎనర్జీకి సంబంధించినటువంటి రేట్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకు అది ఎగుడు ప్రయాణము దిగుడు ప్రయాణం అని చెప్పడానికి, ఎక్కువ ఎనర్జీ తీసుకున్నట్టయితే ఎగుడు ప్రయాణం అని, అలా కాకుండా దిగుడు ఉంటే దిగుడు ప్రయాణం అంటాం. సో నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణాలో కాంతి రెండింటి మీద ఒకటేసారి పడుతుంది. ఇక్కడి నుంచి పడుతుంది, చూడండి లైట్ ఎనర్జీ ఇట్లా వస్తున్నట్టు కనిపిస్తుంది. రెండు లైట్స్ వచ్చినట్టు కనిపిస్తుంది చూడండి, బ్లూ అండ్ రెడ్గా కనిపిస్తుంది. ఈ లైట్ ఈ యొక్క క్లోరోఫిల్ కాంప్లెక్స్ మీద పడుతుంది. మొట్టమొదట లైట్ హార్వెస్టింగ్ కాంప్లెక్స్ మీద పడుతుంది. ఆ తర్వాత క్లోరోఫిల్ యొక్క పిగ్మెంట్ 680 మీద పడుతుంది. ఇక్కడ కూడా పిగ్మెంట్ 700 మీద పడుతుంది. పడినప్పుడు ఏమవుతుందంటే అది ఎక్సైట్ అవుతుంది. భూస్థాయి నుండి తర్వాత ఉచ్చ స్థాయికి చేరుకుంటుంది. చూడండి, పిగ్మెంట్ 680 అనేటువంటిది ఎక్సైటెడ్ స్టేజ్లోకి మారుతుంది. ఎక్సైటెడ్ స్టేజ్లోకి మాట్లాడితే మనం ఏమవుతుందంటే P680 స్టార్గా మారుతుంది. P680 స్టార్గా మారుతుంది అంటే ఎక్సైటెడ్ స్టేట్లో ఉంది. ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంటే ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్ ఎక్కడికి చేరుతుంది? ఫియోఫైటిన్ అనేటువంటి అణువులోకి చేరుతుంది. సో ఇక్కడ మనం ఒక మాట మాట్లాడదాం. ఏమిటి అంటే క్లోరోఫిల్ అణువు ఎట్లా ఉంటుంది చెప్పాను, చాలా పెద్ద అణువు అని ఇందాకనే చెప్పాను. ఏ పెద్ద అణువు అంటే ఏం చెప్పాను? చూడండి,
ఇందాక చెప్పిన విషయం చూస్తాం ఒకసారి. అదేమిటంటే అందులో రకరకాల అణువులు ఉన్నాయి. కార్బన్లు ఉన్నాయి 55, హైడ్రోజన్లు 72 ఉన్నాయి, ఆక్సిజన్లు 5 ఉన్నాయి, నైట్రోజన్ 4 ఉన్నాయి, ఒక మెగ్నీషియం ఆటం ఉంది. సో ఎనీ క్లోరోఫిల్ మాలిక్యూల్ హ్యావింగ్ 2 పార్ట్స్, పార్ఫైరిన్ హెడ్, ఫైటాల్ టెయిల్. పార్ఫైరిన్ హెడ్ అంటే తల భాగం లోపల మనకు కొన్ని అణువులు అమర్చబడి ఉంటాయి. తర్వాత తోక భాగం చాలా చైన్గా కనిపిస్తుంది. పార్ఫైరిన్ హెడ్ లోపల మధ్యలో ఉన్నటువంటి కేంద్రక పరమాణువును చూసినట్టయితే మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియంకు 4 వైపులా బంధించబడినటువంటి నైట్రోజన్లు ఉంటాయి 4. అందుకే దాన్ని N4 అంటున్నాం. మెగ్నీషియం మధ్యలో ఉంటుంది, ఆ తర్వాత 4 నైట్రోజన్ ఉంటాయి, తర్వాత చుట్టూ పైరోల్ అటువంటి రింగ్స్ ఉంటాయి, ఆ తర్వాత తోక భాగం ఉంటుంది. సో ఎనీ క్లోరోఫిల్ మాలిక్యూల్ హ్యావింగ్ 2 పార్ట్స్, పార్ఫైరిన్ హెడ్, ఫైటాల్ టెయిల్. హెడ్ లోపల మధ్యలో ఉన్నటువంటి కేంద్రస్థ పరమాణువు మెగ్నీషియం, తర్వాత టెయిల్. సో ఈ రకంగా ఉంటుంది. అయితే హిమోగ్లోబిన్ నిర్మాణం కూడా ఇంతే, సేమ్ పార్ఫైరిన్ హెడ్, ఫైటాల్ టెయిల్, మధ్యలో మాత్రం మెగ్నీషియం బదులుగా ఐరన్ ఉంటుంది. సో ఈ రకంగా క్లోరోఫిల్ ఏ కానీ బి కానీ ఇలాంటి నిర్మాణమే కలిగి ఉంటుంది. క్లోరోఫిల్ బి మాత్రము C55, ఓకే, H70, O6N4 Mg. అంటే 2 హైడ్రోజన్లు తక్కువ ఉంటాయి, ఒక ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది బిలో. సో ఈ రకంగా క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అణువులు తలా తోక భాగాలు కలిగి ఉన్నటువంటి భాగాలు. అయితే ఫియోఫైటిన్ కూడా క్లోరోఫిల్ లాంటి పదార్థమే. ఇది ఒక ప్రోటీన్. ఇందులో మెగ్నీషియం బదులుగా హైడ్రోజన్లు ఉంటాయి మధ్యలో, మెగ్నీషియం ఉండదు దీనికి. ఫియోఫైటిన్ ఈజ్ ఆల్సో ఏ ప్రోటీన్. ఫస్ట్ ఎలక్ట్రాన్ను యాక్సెప్ట్ చేసేటటువంటి రిసీవ్ చేసుకున్నటువంటి పదార్థం ఏంటంటే ఫియోఫైటిన్. సో ఫియోఫైటిన్ అనేటువంటిది ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే త్వచంలో, గ్రానా థైలాకాయిడ్ యొక్క త్వచాల్లో ఉండేటువంటి వర్ణద్రవ్యాలు ఇవి. ఎలక్ట్రాన్ క్యారియర్స్గా చెప్తాం. సో ఫియోఫైటిన్ తర్వాత ఎలక్ట్రాన్లు ఎక్కడికి పోతాయంటే, సో చూడండి, ఇటువైపు నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడ ఎక్సైటెడ్ స్టేట్ అయ్యి ఎలక్ట్రాన్ రిలీజ్ అయింది. ఇక్కడ నుంచి కూడా పిగ్మెంట్ 700 నుంచి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ అయ్యి అది కూడా ఎలక్ట్రాన్ రిలీజ్ చేసింది. కానీ ఇక్కడికి తేడా చూసినట్టయితే కొంత తేడా ఉంది. చూద్దాం. లెట్ us see that ద ఎలక్ట్రాన్ రవాణా అనేటువంటిది మొట్టమొదట పిగ్మెంట్ సిస్టమ్ 2 దగ్గర ఎలక్ట్రాన్ రిలీజ్ అయ్యి ఫియోఫైటిన్కి చేరుకున్నాయి. సో దిస్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ది ఫియోఫైటిన్ టు పిగ్మెంట్ 700 is you can see that the downhill transport in terms of an oxidation redox potential scale. ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ స్కేల్. దీన్ని ఏమని పిలుస్తారంటే రిడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అంటారు దీన్ని. రిడాక్స్ పొటెన్షియల్ స్కేల్ అంటే రిడక్షన్ ఆక్సిడేషన్ స్కేల్. ఇది దాని ప్రకారంగా రేట్స్ ప్రకారంగా ఇది దిగుడు ప్రయాణం అని చెప్తామన్నమాట. ఇదేమో ఇది ఎగుడు ప్రయాణం, తర్వాత దీన్ని దిగుడు ప్రయాణంగా భావిస్తాం. సో అందుకే మనకి ఏటవాలుగా ఇవ్వడం జరిగింది, అంటే దిగుడు ప్రయాణం ఇది. సో కాబట్టి ఫియోఫైటిన్ నుంచి ఎలక్ట్రాన్ ఎక్కడికి పోతాయంటే క్యూ సైకిల్లోకి వెళ్తాయి. దీన్ని ప్లాస్టోక్వినోన్ సైకిల్ అంటాం. సో దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ యూజ్డ్ అప్ యాజ్ ద పాస్ త్రూ ద ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ బట్ ఆర్ పాస్డ్ ఆన్ ద పిగ్మెంట్స్ ఆఫ్ ద ఫోటోసిస్టమ్ 1. అంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎక్కడికే వెళ్ళవండి, చివరికి ఆ ఎలక్ట్రాన్లు ఫోటోసిస్టమ్ 1కు చేరుకుంటాయి. రైట్. సో ఇక్కడ సైమల్టేనియస్లీ electrons in the reaction center of PS1 are also excited when they are received red light of wavelength of light 700 nanometers and are transferred to another acceptor molecule that has a greater redox potential. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క అణువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇక్కడ చూసినట్టయితే రకరకాల అణువులు ఉన్నాయి.
చూడండి జాగ్రత్తగా పరిశీలిస్తే ఫియోఫైటిన్, తర్వాత క్యూ సైకిల్ ప్లాస్టోక్వినోన్ అంటాం, పీక్యూ అంటే ప్లాస్టోక్వినోన్, దెన్ సైటోక్రోమ్ బి, సైటోక్రోమ్ ఎఫ్, తర్వాత ప్లాస్టోసైనిన్. ఇవన్నీ కూడా రకరకాల ఎలక్ట్రాన్ రవాణా పనికి వచ్చేటటువంటి అణువులు. తర్వాత ఇక్కడ పిగ్మెంట్ 700 ఉంది. ఈ పిగ్మెంట్ 700 నుంచి ఎలక్ట్రాన్ రిలీజ్ అయినప్పుడు ఎక్సైటెడ్ స్టేజ్లోకి పోయినప్పుడు ఆ తర్వాత ఎలక్ట్రాన్లు ఏమైతాయంటే అన్నోన్ కాంపౌండ్స్ ద్వారా ప్రయాణం చేస్తాయండి. ఇక్కడ A0, A1, FX, FA/FB అల్టిమేట్లీ రీచెస్ ద పెరిడాక్సిన్. ఈ పెరిడాక్సిన్ అనేది PNR అనే ఎంజైమ్ సహాయం చేత 2NADP అనేది 2NADPH2గా మారుతుంది ఆవర్ణిక వైపు. ఏమిటి ఇది అంటే ఇక్కడ కొద్దిగా గమనిద్దాం. అసలు ఏంటి జరుగుతుంది, అసలు రియాక్షన్ లోపల జరిగే అంశాలు ఏంటి అని గమనిస్తే లెట్ us see that A0 అన్నాం కదా. A0 అనేది మాడిఫైడ్ క్లోరోఫిల్ ఏ. అది A0 ఇక్కడ చూడండి, A0 ఉంది, ఇది మాడిఫైడ్ క్లోరోఫిల్ ఏ. A1 ఉంది, A1 అనేది ఫిల్లోక్వినోన్ అంటారు దీన్ని, ఫిల్లోక్వినోన్. తర్వాత FX, FA/FB ఇది అన్నోన్ కాంపౌండ్స్, ఇవి ఇంతవరకు మనం తెలుసుకోలేదు. తర్వాత చివరికి యొక్క ఎలక్ట్రాన్ ఎక్కడికి చేరిందంటే పెరిడాక్సిన్కి చేరింది. పెరిడాక్సిన్ చేరిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఈ పెరిడాక్సిన్ FNR అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత NADPతో కలిసి NADPH2గా మారింది. FNR అంటే ఏమిటి అంటే FNR ఈజ్ నథింగ్ బట్ పెరిడాక్సిన్ NADP ఆక్సిడో రిడక్టేజ్. పెరిడాక్సిన్ NADP ఆక్సిడో రిడక్టేజ్ అనేటువంటి ఎంజైమ్ సహాయం చేత ఎలక్ట్రాన్స్ NADPకి అందించబడి తర్వాత ఆవర్ణికలో ఉన్న ప్రోటాన్స్తో కలిసి NADPH2గా మారింది. ఇది ఒక శక్తి అణువు. దేనివల్ల ఏర్పడింది? PS1 వల్ల ఏర్పడింది. ఎక్కడ ఏర్పడింది? గ్రానా థైలాకాట్స్లో మాత్రమే జరుగుతుంది ఇది. కానీ స్ట్రోమా థైలాకాట్స్లో ఇది ఉన్నప్పటికీ ఈ ఎంజైమ్ ఉండదు. FNR ఎంజైమ్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్ స్ట్రోమా థైలాకాట్స్ and FNR enzyme is present in the grana thylakoids in coordination with pigment system 1. కాబట్టి నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా ఎక్కడైతే జరుగుతుందో అక్కడ FNR ఎంజైమ్ ఉంది. సైక్లిక్ ఎలక్ట్రాన్ రవాణా జరిగే దగ్గర FNR ఎంజైమ్ లేదని మీరు గుర్తుపట్టాలి. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ పిగ్మెంట్ 68 నుంచి ప్రయాణం చేశాయి. ఎట్లా ప్రయాణం చేస్తున్నాయో చూద్దాం. ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే PQ ఉంది. PQ అంటే దాన్ని ఏమంటారమ్మా అంటే ప్లాస్టోక్వినోన్ అంటారు. ప్లాస్టోక్వినోన్, సో ప్లాస్టోసెమీక్వినోన్ అంటారు దీన్ని, ప్లాస్టోసెమీక్వినోన్ అంటారు. ప్లాస్టోసెమీక్వినోన్ పార్షియలీ రిడ్యూస్డ్ కాంపౌండ్, PQ మైనస్గా చూపిస్తాం మనం. దానికి ఒక ఎలక్ట్రాన్ అందిస్తే సరిపోతుంది, 2 ఎలక్ట్రాన్ల ప్లస్ అవుతుంది, 2 ఎలక్ట్రాన్ మైనస్, ఎలక్ట్రాన్ మైనస్ 2 మైనస్ అవుతుంది. 2 ప్రోటాన్లు చేరాయనుకోండి PQH2గా మారుతుంది. సో పార్షియలీ రిడ్యూస్డ్ కాంపౌండ్ దట్ PQ మైనస్ దట్ ఈస్ నోన్ యాజ్ ద ప్లాస్టోసెమీక్వినోన్ అంటారు. ప్లాస్టోసెమీక్వినోన్ రిసీవ్డ్ ద ఎలక్ట్రాన్స్, 1 ఎలక్ట్రాన్, 2 protons combines together the formation of PQH2. PQH2గా కన్వర్ట్ అవుతుంది. PQH2గా కన్వర్ట్ కావడం అనే అంశం చూస్తాం. దీని ఏమంటారంటే PQH2ను ప్లాస్టోక్వినోల్ అంటారు. ప్లాస్టోక్వినోల్ ప్లాస్టోసెమీక్వినోన్ నుంచి ఏ విధంగా మారుతుంది? ప్లాస్టోక్వినోల్గా మారుతుంది. PQ మైనస్ నుంచి PQH2గా మారుతుంది. ఇన్ అడిషన్ విత్ 2 protons 1 electron combines together the formation of PQH2గా మారుతుంది. ఇది ఒక వలయం మాదిరిగా జరుగుతుంది. అందుకే దీన్ని క్వినోల్ సైకిల్ అంటారు, క్వినోల్ వలయం అంటారు. PQ మైనస్ టు PQH2, PQH2 టు PQ మైనస్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. కన్వర్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఎలక్ట్రాన్స్ ఏమో సైటోక్రోమ్ B6కు ట్రాన్స్ఫర్ అవుతాయి, ప్రోటాన్స్ ఏమో ఎక్కడికి పోతాయి అంటే లూమెన్లోకి వెళ్ళిపోతాయి.
చూసారా ఏం జరుగుతుందో? ఇన్ ద క్వినోన్ సైకిల్, when the cycle is going on,